ఫ్లిప్కార్ట్, హుండై, విల్లా ప్రాజెక్ట్స్. ఈ ఏరియాలో ఇంత మూవ్మెంట్ ఎందుకు? ముస్తాబాద్ రోడ్ని ఈ యాంగిల్ ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ స్టోరీ ఒక ప్లాట్ గురించి కాదు, ఒక డెవలపింగ్ కనెక్టివిటీ జోన్ ఎలా రెసిడెన్షియల్ జోన్గా మారుతుందో చూడాలి. ఫస్ట్ స్ట్రాంగ్ సిగ్నల్, మనకి విత్ ఇన్ హాఫ్ కిలోమీటర్లోనే లాజిస్టిక్ హబ్ అనేది డెవలప్ అయి ఉంది. అంటే ఇక్కడ కమర్షియల్ మూవ్మెంట్ ఆల్రెడీ గ్రౌండ్ మీద కనిపిస్తుంది. ఆటో ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ డెస్టినేషన్స్ కూడా ఈ బెల్ట్ కి సపోర్ట్ ఇస్తున్నాయి. సెకండ్ సిగ్నల్, సరౌండింగ్స్ లో విల్లా లేఅవుట్స్ ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయి. అంటే రెసిడెన్షియల్ డిమాండ్ కి ఒక ఎకో సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్వెస్టర్ కి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, డెవలప్మెంట్ ముందు వస్తుందా, రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ముందు వస్తుందా? ముస్తాబాద్ రోడ్ లో 2 సిగ్నల్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు థర్డ్ సిగ్నల్ విజయవాడ వెస్ట్ బైపాస్. మన ప్రాజెక్ట్ నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ కేవలం 300 మీటర్స్ లోనే ఉంది. రామ్వార్పాడ్ రింగ్ కూడా నియర్ బై లో ఉంది. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉంది. మన లేఅవుట్ ఫేసింగ్ లో 80 ఫీట్ తార్ రోడ్ వర్క్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆగస్ట్ 24 నుంచి. ఈ రోడ్డు డైరెక్ట్ గా విజయవాడ వెస్ట్ బైపాస్ కనెక్టివిటీకి కనెక్ట్ అవుతుంది. రోడ్ అంటే జస్ట్ కన్వీనియన్స్ కాదు, యాక్సెసిబిలిటీ కూడా. ఒక లొకేషన్ కి మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ ఉంటే బయ్యర్ కంపారిజన్ లో అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు ముస్తాబాద్ లొకేషన్ ని కంప్లీట్ గా కనెక్ట్ చేద్దాం. వెస్ట్ బైపాస్ కి 300 మీటర్స్, రామ్వార్పాడ్ రింగ్ జోన్, ఫ్లిప్కార్ట్, హుండై, విల్లా వెంచర్స్ లాంటివి హాఫ్ కిలోమీటర్లోనే ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ 10 మినిట్స్ లో, అమరావతి విత్ ఇన్ 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. కానీ ఇన్వెస్టర్ గా అన్ని పాయింట్స్ ని ఒకేసారి చూడకండి. ఫస్ట్ క్వశ్చన్, లొకేషన్ కి ప్రెసెంట్ యాక్సెస్ ఉందా? సెకండ్, సరౌండింగ్ డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? థర్డ్, ఫ్యూచర్ కనెక్టివిటీకి క్లియర్ రూట్ ఉందా? మన వెంచర్ జోన్ లో ఈ 3 సిగ్నల్స్ కి గ్రౌండ్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఇది ప్రైడ్ ప్రాజెక్ట్స్ ఫేజ్ 2 లాంచ్ చేశారు. సిఆర్డీఏ ఆల్రెడీ అప్రూవ్డ్ అయింది. ఎల్పీ నెంబర్ కూడా రిసీవ్ అయింది. విల్లా లేదా ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ కి సూటబుల్ గా సెట్ అవుతుంది. ఎలిజిబుల్ బయర్స్ కి 70-80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఇక్కడ గజం 25,000 మాత్రమే ఉంది. సరౌండింగ్ మార్కెట్ వాల్యూ ఆల్రెడీ 30,000 నుంచి 35,000 వరకు ఉంది. కానీ ఈ డిఫరెన్స్ ని అప్రిసియేషన్ గ్యారంటీగా చూడకండి. లొకేషన్, రోడ్ యాక్సిస్, సరౌండింగ్స్ ని కంపారిజన్ చేయడానికి యూజ్ చేయండి. ఎందుకంటే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే లోయెస్ట్ ప్రైస్ కోసం సెట్ చేయడం కాదు, ప్రైస్ కి లొకేషన్ సపోర్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవడం. ముస్తాబాద్ రోడ్ లో ప్రెసెంట్ కనెక్టివిటీ, కమర్షియల్ మూవ్మెంట్, రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అండ్ అప్కమింగ్ 80 ఫీట్ రోడ్ కనెక్టివిటీ, ఈ 3 లేయర్స్ ని కలిపి చూడాలి. అప్పుడే ఈ లొకేషన్ మీకు సూట్ అవుతుందో లేదో క్లియర్ గా అర్థమవుతుంది. బ్రోచర్ చూసి డెసిషన్ తీసుకోకండి. గ్రౌండ్ మీద సైట్ చూసి డెసిషన్ తీసుకోండి. సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.